ఫ్రెండ్స్, అది మా ఫ్రెండ్ అన్నాను కదా, కలుపుతారు. ఈ తాటికాయ గారెలు పీసుని తీసి పక్కన పెట్టాను కదండి, అది ఒక గంట ముందు తీస్తే అలా కరిగిపోయింది. అది ఇదిగో చెప్పండి, అదేంటి? బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ కలుపుతున్నారండి. కావాల్సినంత మన ఇష్టం, జంపు దాని కొలత ఉండదు. ఆవిడ కలుపుతున్నారు. కొంచెం సాల్ట్ వేసారు. వేసేయండి కొబ్బరి మొత్తం. 2 చెక్కలు కొబ్బరి వేసామండి. 2 కాయలు పీసు, తాటికాయలు 2 కాయలు పీసు అది తీసాము. కలిపి నానబెట్టాలండి ఒక అరగంట. అది బెల్లం కోరేసి అనమాట, బెల్లం మిక్సీలో వేసి పౌడర్ చేసాను. బెల్లం వేస్తున్నారు ఆవిడ. టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు, దానికి కొలత లేదు. అదేమి ఇడ్లీ రవ్వ అండి. ఇప్పుడు మళ్ళీ వేస్తున్నారు ఆవిడ ఇడ్లీ రవ్వ. కలిపేసి ఒక గంట అరగంట నానితే చాలండి. మనం గారెలు వేసినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. గారెలు చేతికి నూనె రాసుకొని ముద్ద తీసి, నీళ్ళు అనేది వేయకూడదండి, తడి చేయకూడదు. తడి చేస్తే గారె పాడవుతుంది. బయట నుంచినా వారం రోజులు ఉంటుందండి, పాడవదు. మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే దూరం వారంను చేసుకొని పెట్టుకెళ్తే పాడవు. ఒక కవర్లో పెట్టినా పాడవు. మనం నీళ్ళు తగలలేము కదా, అది జాగ్రత్తగా కావాల్సినంత ఆవిడకి కావాల్సినంతదిగా వేసుకుంటున్నారు అన్నమాట. తడి అనేది తగలకూడదు. దాన్ని మేము ఏం చేస్తాం, మూత పెట్టేసి ఉంచేస్తాం. అరగంట పోయాక ఆవిడ వచ్చి మళ్ళీ వేస్తారన్నమాట. చేతికి నూనె రాసుకొని వేస్తారు. ఇదివరకు వేసారు అలాగా. ఇప్పుడు ప్రత్యేకించి ఎందుకు మా అమ్మాయి దగ్గర తీసుకెళ్తున్నాను. మా అబ్బాయి దగ్గరికి వెళ్ళటం లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి. అది కూడా తీసి దాల్చిన పీసు మా అమ్మాయి కోసం చేస్తున్నాను అన్నమాట. చూడండి ఎలా కలుపుతున్నాను. జారినట్టు కలపకుండా కొంచెం గట్టిగా కలిపితే అది ఏమవుతుందంటే బీసుకొని ఇంకా బాగుంటుంది. బీసుకుంటుంది. పలసగా ఉన్నా కంగారు పడకండి, లాక్కుంటుంది అండి. తడి పీల్చుకుంటుంది అన్నమాట. వద్దు, మీరు చూడండి. మీరు ఇచ్చినవి మాకు నచ్చుతాయి, బాగుంటాయి కదా. అదే స్వీట్, అదే టేస్ట్. బెల్లం చాలకపోతే వేయండి. కొంచెం స్వీట్ మీ మీద అనంత గారు కొంచెం చూడండి. తీపి సరిపోయిందా? ఇంకొద్దులేండి, తీపి ఎక్కువైతే మళ్ళీ గారి సరిగ్గా రాదు, పలసన అవుతుంది. చేత వేయండి, మీ ఇష్టం. మీకు సరిపోయిందా? మనోడండి చాలా అవుతాయండి ఇవి గారెలు. తీపి ఒక పెసరు ఎక్కువైనా పర్లేదు, కానీ మళ్ళీ నల్లగా అయిపోతాయేమో గారెలని కదా. చూడండి సరిపోయిందా తీపి? అయితే వెయ్యండి, నేను వద్దన్నాను, మీరు ఆపేసారేమో. సరిపోయింది, కొంచెం వేయండి. నాకు సరిపోదు. బాగుంది, చాలా బాగుంది. అలా మనం చూసుకున్నామ్మా ఆపేయడమే. దానికి ఏమీ కొలత ఉండదు. మనం జంపేదిగా ఆవిడ ఎలా కలుపుతున్నారు చూడండి. చెప్పండి మీరు, చెప్పండి. పడకండి, కలుపుకోవాలమ్మా. అందుకు పీసుని కూడా ఒకటి బాగా రాదు, ఒకటి బాగా వస్తుంది. మేము తెచ్చిన కాయలు చాలా బాగా వచ్చాయమ్మా, చాలా బాగుంది. అదే మనం వెళ్ళాం కదా, అదే ఆ 2 కాయలు. టేస్ట్ కూడా బాగుంది కదా. మళ్ళీ మీకు గారెలు వేసినప్పుడు చూపిస్తాను. అదిగోండి, నానింది ఒక గంట నానబెట్టాము. నానబెట్టాక ఇలాగా గారెలు వేస్తున్నారు అన్నమాట. ఆవిడ వచ్చారు మళ్ళీని. దాసాయి
భాగ్యలక్ష్మి గారు చెప్తే నేను మా అక్క మెల్లిగా గట్టించుకోండి లైట్గా కింద బరువు కదా అది ఇక్కడ మోకానే పెట్టినారు అది అలా కాకుండా తిరిగే కింద పెట్టిన అబ్బా అబ్బా చెప్పకే అప్పుడే సీక్రెట్ మాట్లాడతాను సరే ఇలా ప్లేట్ ఉండాలి చూడు ఎక్కడెట్టానో టేపర్ మీద ఉంది బాగానే వచ్చావుతాయని భాగ్యలక్ష్మి గారు వస్తే బాగుంది ఫోన్ చేశారా ఎత్తుందా ఎవరైతే వస్తా అన్నారు అనంతగారు నేను భాగ్యలక్ష్మి గారు భాగ్యలక్ష్మి గారా తినండి అనంత అంటే రోజు 4 సార్లు ఇస్తాం అంటారు చెప్పాడు అంటే ఒకళ్ళు చూడండి ఏ కింద ఇది చూడండి ఒకరి పేరు చెప్పి ఒకరికి శైల దగ్గర పెట్టు ఏ బెల్లగానే మరి సన్నగా ఆవిడకి ఎక్స్పీరియన్స్ అండి చాలా బాగా చేస్తారు ఎప్పటి నుంచో పాపం ప్రతి సంవత్సరం ఆవిడే నాకు చేస్తూ ఉంటారు మా అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు 4 రోజులు ఉంటాయండి పాడవు బయటని ఎందుకంటే నీళ్ళ చుక్క అనేది తగలనివ్వలేదు మేము అందుకు ఎక్కడికైనా దూరం వెళ్ళినా మీరు పట్టుకెళ్ళచ్చు దూరాభారం ఇది కొంచెం తప్పన ఉందా చూడ తీన చెప్పనండి ఇది కలిపేశారు మీకు వీడియో చూపించాలి రండి లేదండి భాగ్యలక్ష్మి గారు పక్క రండి ఇవ్వండి ఈవిడ ఒక ఆవిడ మా ఫ్రెండ్ మొత్తం ఇంకా ఆవిడ నేను నాకు చూపించరు అయితే ముగ్గురం కలిపి వాకింగ్కి వెళ్తామండి అలా పట్టుకొచ్చాయి నాకు చూపించు ఇదమ్మా నమస్తే ఈ ముగ్గురం కలిపి వాకింగ్కి వెళ్తామండి మా ఫ్రెండ్స్ ఉదయాన్నే 4:30కి లేచిపోతాము ఒకళ్ళు ఫోన్ చేసుకొని 5:30 కల్లా బయటకు వెళ్ళిపోయి షూ వేసేసుకొని ఇంకా పరుగులు ఎక్కడైనా ఏమన్నా ఉంటే తెచ్చేసుకుంటాం నేను వచ్చిన ఇంకా తాటికాయలని ఏమన్నా కరివేపాకు కూడా ఉంటే తెచ్చేసుకుంటాం అదమ్మా నా సంగతి భాగ్యలక్ష్మి గారు మేము ముగ్గురం వెళ్తామమ్మా చాలా క్లోజ్ మా అక్క చూడండి లేదా ఇరిగింది దాన్ని ఎంత అర్థమైంది బాబు నాకు ఇవన్నీ చూస్తే నాకు నా చెలికనే వెనకాల మీరు సపోర్ట్ సరదాగానే రొట్టెస్తామా కదా గాలేస్తావా రొట్టె అందరూ వేసుకుంటారు గారెలు వేయటమే కష్టం భాగ్యలక్ష్మి అనంత్ గారికి తప్పించి కూర తెచ్చాడండి మటన్ ఏం కూర అదిగోండి ఆవిడ వెళ్ళిపోతారట మటన్ తెచ్చాడట వాళ్ళ అబ్బాయి
అది కోళ్ళు ఉంది కదా, కోడళ్ళు ఉన్నవాళ్ళు పర్లేదు. మా మనవరాలు ఊరే ఎక్కడికి వెళ్ళిందండి వాళ్ళ అమ్మగారికి. అంతే కదా, మనవరాలు ఏమన్నా చారు ఎక్కిందేమో అని ఇప్పుడు తెచ్చేదండి, బొండ్రా వచ్చేస్తాను. మా వాళ్ళు తెచ్చేటప్పుడు కంటే రమ్మంటారు. జాగ్రత్తగా వెళ్ళండి. నేను మంచి చేయలేదు, ఇక వండుతాను. రైస్ పెట్టేసాను, కూర వండితే మంగళవారం కదా. చూడండి భాగ్యలక్ష్మి గారు టేస్ట్ చూడమనండి. దేవుడికి ఎట్రా పర్లేదు తినేయండి. దేవుడు పెట్టడం లేదు కదా వండిని. పిల్లడు పట్టుకెళ్ళండి, తీసుకెళ్ళండి. గట్టి వాళ్ళు చేసి పాడేశారు. ఇదిగో పట్టుకెళ్ళండి, పట్టుకెళ్ళండి. చాలండి ఇంకా ఇదిగో రండి, పిల్లడు ఉన్నాడు కదా మీ అబ్బాయి. ఉడికిందండి. కాళ్ళు చేయి కాలుతుంది. ఏ తిండా తినరండి, ఇది ఒకటి చాలండి. ఇది పట్టుకెళ్ళండి పోనీ. వద్దండి ఏమనుకో. మళ్ళీ అర్ధరాత్రి మా ఇంటికి వచ్చారంటే ఇబ్బంది పడతాను నేను. అన్నారు ఏదో కూర్చోండి. ఈ ఒకటి తీసుకోండి. ఇంకేమనుకోకండి, ఇది చాలండి. ఇదే ఇదే అది. సరే సరే. బాగున్నాయండి, బాగున్నాయండి. అన్ని తక్కువయ్యా. అయితే ఉప్పు కూడా వేయాలండి. వెళ్ళిపో. ఇందులో ఉప్పు కూడా వేయాలండి. కొంచెం సాల్ట్ వేయాలండి. చేసి చెప్తారా కోడలుగా? మీరే కలపాలి కదా. మన ఇద్దరం ఉందాం. ఇదేంటి నూనెలో అవుతున్నాయండి కొంచెం. లాగుతాయి. పేపర్, టిష్యూ పేపర్ మీద పెట్టేయాలండి. పేపర్ మీద ఎక్కేసి పెట్టేస్తే లాగటం తగ్గుతుంది అన్నమాట. మీరు తెచ్చి పెడుతుంది కదండి. ఉన్నాయా ఇంట్లో? ఇద్దరులేండి, వస్తాను. సరే అవుతున్నానండి. సరే సరే, ఓకే ఓకే ఓకే. ఇదిగోమ్మా అయిపోయినాయి, ఇంకా అవుతాయి, చాలా అవుతాయి. అది